నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని గుండ్రంపల్లి వద్ద జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదానికి అమర్చిన రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు. నల్గొండ నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి తన కాన్వాయ్ను తక్షణమే ఆపించి క్షతగాత్రులను అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వైద్యులతో స్వయంగా మాట్లాడి బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. ఇక్కడ ఉందా బాబు పోలీస్ దక్షిణ కాశీగా పేరుగాంచిన ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ముగిశాయి. జాతరలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మరియు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక కళాకారులు విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, జానపద గీతాలు, కోలాటం వంటి సంప్రదాయ కళారూపాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా యువతల బృందం చేసిన నృత్య ప్రదర్శనలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు మాట్లాడుతూ మెదక్ జిల్లా కళలకు, కవులకు మెట్టినిళ్లను కొనియాడారు. సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి ఒక్క కళలకే ఉందని, నేటి తరానికి మన సంస్కృతిని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు విశేష ఆదరణ కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన భద్రతా చర్యలు, త్రాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలందాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతరను దిగ్విజయంగా పూర్తి చేసిన అధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. जदरा ओम जदरा ओम जदरा मारे ओम जदरा ओम जदरा जदरा मारे ओम जदरा जदरा ओम जदरा मारे ओम जदरा ओम जदरा जदरा मारे जदरा ओम जदरा ओम जदरा मारे ओम जदरा ओम जदरा ओम जदरा मारे ओम जदरा
ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల్లో అవినీతికి తావు లేకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ సుపరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన ట్రైనీ గ్రూప్ 1 అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన అధికారులతో ముచ్చటించారు. శిక్షణ అనంతరం బాధ్యతలు స్వీకరించే అధికారులు పారదర్శకతతో పనిచేసినప్పుడే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. దేశంలో గ్రామీణ వ్యవస్థ చాలా పెద్దదని, గ్రామాల్లో నివసించే ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అదే సమయంలో సేవలను వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు మరియు ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు. సో ఎవరు కూడా అక్కడిక్కడ వెళ్ళడం అనుకోవద్దు, చేయలేదు, టైమే చాలా తక్కువ. సో ఇచ్చిన టైంలో మీకు ఏదైతే టాస్క్ ఇచ్చినారో, సో ఎంటైర్ ఆ విలేజ్ డైనమిక్స్ మొత్తం కూడా అండర్స్టాండ్ చేసుకొని అక్కడ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎట్లా విధంగా ఉంది, అక్కడ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆ విలేజ్లో ఏమి ఉంటాయి, సో ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా కూడా మొత్తం అంతా కూడా ఫైండ్ అవుట్ చేసుకొని దాని ప్రకారం మీరు ఏమేమైతే చూడాలో అవి కూడా చూసి మీ ఫైండింగ్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఇయర్స్ తర్వాత మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం, సో డైరెక్ట్ రిక్రూట్స్ అందరూ కూడా, సో మీ అందరూ కూడా డైరెక్ట్ ఇంకా మీ ట్రైనింగ్ కంప్లీట్ కావాలి, డైరెక్ట్ మీ పోస్టింగ్స్లో మీ అందరూ కూడా జాయిన్ అవుతారు. సో విలేజ్ నుంచి యాక్చువల్గా ఇనీషియల్గా ఎక్కువ రోజులు ఉన్నాయి. సో ఇంతకుముందు కూడా డీజీ మేడం డిస్కస్ చేసినప్పుడు కూడా సో ఇంకా ఎక్కువ రోజులు మనకి విలేజ్ విజిట్ ప్లాన్ ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ అదర్ ఇష్యూస్ సో దాన్ని కట్ షార్ట్ చేసి ఆల్మోస్ట్ మీకు 1.5 డే అవుతుంది. సో పెద్దగా మీకు 1.5 డేలో ఏం కూడా అక్కడ అర్థమయ్యే సిచ్యువేషన్ ఏమి ఉండదు. బట్ ఈవెన్ దట్ సో మీరు విలేజ్కి వెళ్తారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపల్సరీగా అదే విలేజ్లో స్టే చేయండి. సో మోస్ట్లీ అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవి ఉన్న విలేజే మనం సెలెక్ట్ చేసాం. ఓన్లీ 1 డే కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో ఆ విలేజ్లో స్టే చేయండి. ఎవరు కూడా ఆ విలేజ్ వదిలిపెట్టి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం, గోవాలో చేయడం దయచేసి ఎవరు కూడా అటువంటి చేయరు. కరెక్ట్గా మనం మాట్లాడుతూ అక్షరెడ్డి గారు విమర్శిస్తూ అక్కడ ఒక పూర్ పర్సన్ ఉంటాడు. సో ఆయన పొజిషన్లో ఏదో ఒకటి ఉంటుంది, అటు కొట్టుకొని పోతూ ఉంటాడు. లేదు నా భూమి ఇది క్లియర్ కట్గా ఉన్నది, నేను నీకు ఏం కూడా హెల్ప్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఇంకా మనము ఇంత పొజిషన్కి వచ్చి కూడా వేస్తాం. సో మనం బియాండ్ ఆలోచించి ఆయనకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాము. సో దీనికి అందుకే చెప్తాం లెటర్ అండ్ స్పిరిట్లో మనం ఇచ్చే ఎవ్రీ దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. స్పిరిట్ ఏంటి అనేసి అంటే సో ఎవరైతే వాళ్ళు పూర్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం, వాళ్ళకి రిలీఫ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం, అది స్పిరిట్. డిఎస్పీ ఇస్తున్నారు, డిఎస్పీ చేస్తున్నారు, మున్సిపల్ కమిషన్ రేటు ఇంకా 5 క్యాడరీస్ 6 క్యాడరీస్ సర్వీసెస్ ఉన్నారు. సిటీలో కమిషన్ అక్కడ ఈ క్యాడరీస్ ఉన్నప్పుడు వాళ్ళు విలేజ్లో మౌలిక సదుపాయాలు చూసి వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫంక్షనరీస్ స్టడీ చేసి ఒక ఐడియా ఏర్పరచుకోవడానికి ప్రోగ్రామ్ పెట్టారు సార్. 4 డేస్ యాక్టివ్ కానివ్వండి, ఆ గైడ్లైన్ కానివ్వండి, లెటర్ అండ్ స్పిరిట్లో మనం మొత్తం కూడా ఈ లెటర్ అండ్ స్పిరిట్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ లెటర్ అండ్ స్పిరిట్ అంటే మనం చూసినట్టయితే నార్మల్గా చాలా మంది కూడా మనం ఒక యాక్ట్ ఇచ్చిందో ఒక రూల్ పెట్టిందో అనేసి అంటే దాన్ని చదువుతాం, పేపర్ మీద ఒకటి ఉంటుంది. బట్ దాంట్లో హిడెన్ ఎజెండా వేరే ఉంటుంది. హిడెన్ ఎజెండా అంటే రాంగ్ సైడ్ కాదు. సో పాజిటివ్ సైడ్ వేరే ఉంటుంది. పాజిటివ్ సైడ్ ఇప్పుడు సపోజ్ ఒక డిజాస్టర్ అవుతుంది. సో ఆ డిజాస్టర్ రిలీఫ్కి ఒక జీవో ఇచ్చినా దానికి సమ్ రూల్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంటెడ్ జీవో ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. అర్థం ఏంటి అంటే జీవో ఫస్ట్ మనం ఆ రూల్స్ అన్నిటి కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అన్ని ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, సో డిజాస్టర్ జరిగింది, సో ఆయనకి హెల్ప్ అవసరమైన పర్సన్ ఉంటాడు. సో ఆయనకి హెల్ప్ చేసి రిలీఫ్ ప్రొవైడ్ చేయాలనేసి అక్కడ వాళ్ళు మనకి ఆ జీవో కానివ్వండి ఏదైనా కానీ మనకి రిలీజ్ చేసినప్పుడు సో మనం ఏమి చేసి వాళ్ళకి రిలీఫ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సో బియాండ్ ఆ జీవోని బియాండ్ మనం ఆలోచించి వాళ్ళకి ఏ విధంగా మనం రిలీఫ్ ప్రొవైడ్ చేయగలుగుతాం అనేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏంటంటే కొద్దిగా
మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ ఎంపీ కోసం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా జెడ్పీ సీఈఓ ఎల్ఐ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదట వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. సభ్యులందరి ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ మరియు బీజేపీ సభ్యులు నిర్ణీత సమయానికి హాజరవగా బీఆర్ఎస్ సభ్యులు మాత్రం కొంత ఆలస్యంగా రావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. బీఫామ్లు వచ్చినాయి, మీకు అందరూ తెలుసు. ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు బలపరచాలి. ఒకరు కూర్చోండి, మీరు కూర్చోండి, ప్లీజ్ కోఆపరేట్. ఇప్పుడు ఒకరు బలపరచాలి, ఒకరు ప్రపోజ్ చేయాలి, ఇంకో బలపరచాలి. ఒకవేళ ఒకరు ఉన్నట్టుంటే పోటీ లేక యునానిమస్ అవుతుంది. ఒకవేళ పోటీ ఉన్నట్టుంటే వాళ్ళు బలపరచాలి, ఇంకో ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ బలపరచాలి. కాబట్టి ఒకవేళ ఇద్దరు ఉన్నట్టుంటే ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. అది ఎట్లా చేసే పద్ధతి కాదు. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మొట్టమొదటిగా చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ ఎన్నిక అయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఫస్ట్ చైర్మన్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. కొద్ది నిమిషాలు పాటిస్తే త్వరలో మీరు కూర్చోండి. ఒకటే రికార్డ్ కూర్చోవాలి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం. ఓకే, మొత్తం ఓకే. ఇంకా వాళ్ళు రెండు వచ్చింది. మీరు కూర్చోండి, మీరు కూర్చోవాలి. మీరు వస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీ సీట్ అవుతుంది, మీ సీట్ అవుతుంది, మీ సీట్ కూర్చోవాలి. డిస్టర్బ్ బోర్డు మనం గేట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎన్నికైన తర్వాత ఎన్నికలు అయితే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు నిన్నే ప్రకటిస్తారు. మీటింగ్ కండక్ట్ చేయడానికి మాత్రమే లేదు 17 ఫోరం లేదు. మీటింగ్ స్టార్ట్ చేయడానికి మాత్రమే 17. ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు నిన్నే ప్రకటిస్తారు. రాధికను చైర్మన్ అభ్యర్థికి ఎన్నికైనా ధృవీకరిస్తున్నారు. Donti Naresh Gaur as a vice chairman candidate for Medak Municipal. support Donti Naresh as vice chairman candidate for Congress party. అంటే రేపటి ఒకసారి చేతులు అమ్మా సో బాయ్ ప్రపోజ్ చేసింది బలపరిచేది సంపత్ గంట సార్ వాడడం రాదు. ఒకటి ఫస్ట్ వాళ్ళు చేసింది. ఓకే, నెక్స్ట్ బలపరిచే వాళ్ళు బట్టి ఉదయ్ కుమార్. ఒకరు బీఫామ్ ఉద్యోగం వచ్చింది. బీఫామ్లో పార్టీ బీఫామ్లో ఉద్యోగం జరిగింది. ఇద్దరిలో ఆల్ఫాబెటికల్ చేయలేదు. అంటే ఇద్దరిలో తెలుగు అక్షరంలో చేసిన ఫస్ట్ ఎక్కడ చేస్తాం. కారుక ఉంటుంది, కొడాలి సెకండ్ ఉంటుంది. ఇక్కడ ఆల్ఫాబెటికల్లో కారుక రాజు ఉంటుంది,
కార్మిక రాజులకు సంబంధించి ఎవరైతే ప్రపోజ్ చేశారో చేశారని ఫోటో మొత్తం మాట రికార్డ్ తమరు మొత్తం రికార్డ్ చేయడం అక్కడ మెదక్ జిల్లాలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. శివనామస్మరణతో మంజీరా తీరం మారుమోగిపోతోంది. బండ్లు, బోనాలు, డప్పు చెప్పులతో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీస్ యంత్రాంగం, ఇటు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన ఈ 3 రోజుల మహాజాతర అత్యంత వైభవంగా సాగుతోంది. 16న జరిగిన బండ్ల ఉత్సవం జాతరలోనే ప్రధాన ఘట్టంగా నిలిచింది. భక్తులు తమ ఎడ్ల బండ్లను రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రదర్శనగా తిరుగుతూ మొక్కులు చెల్లించుకున్నారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా నీటిని విడుదల చేశారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం మరియు వైద్య సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా ఆలయ ఈవో మరియు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడడమే లక్ష్యంగా కలెక్టర్ పి. స్నేహ శబరీష్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండలో నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. మున్సిపల్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో వారానికి కనీసం 3 రోజులు హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు మరియు హాస్టళ్లపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ఆహార కేంద్రాలు FSCI ప్రమాణాలను పాటించాలని, ట్రేడ్ మరియు ఫుడ్ లైసెన్సులు ఖచ్చితంగా కలిగి ఉండాలని సూచించారు. హోటల్స్లో సరఫరా చేసే త్రాగునీరు, RO ప్లాంట్ల నాణ్యతను పరీక్షించాలని, అనుమానం వస్తే నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే స్ట్రీట్ వెండర్లు, హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏడుపాయల వనదుర్గామాత జాతర మహోత్సవం చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగ జరిగింది. ఆలయ దేవస్థాన ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గ మధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులందరూ కూడా
వర్క్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు అందరూ పక్కకు జరగాలి. ఎంత కాల్ తీసుకోండి, కాల్ తీసుకోండి. నిజముగా నీవు నా యందు నిలచి తొలగింపు తెలుగలు నీరు భజననే ఏతునిపుడు చాలా మంది జనరేటర్ ఇక్కడ ముందు బ్యారికేడ్ ఉంది, బ్యారికేడ్ ఉంది, అది కరెక్ట్గా అంటర్ కూడా వెళ్ళాలా. ముందు లెఫ్ట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకొని కరెక్ట్ రైట్ టర్న్ చేసుకున్న తర్వాత సెంటర్లోకి వెళ్ళాలా. అక్కడ ముందు బ్యారికేడ్ కొట్టి పెట్టారు. ముందు రైట్ సైడ్ రండి, ముందు రైట్ సైడ్కి వచ్చి కంప్లీట్ గా లెఫ్ట్ తిరిగిన తర్వాత సెంటర్లోకి వెళ్ళాలి బ్యారికేడ్లకి. అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం